హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ టిక్కాను తయారు చేయబోతున్నాను. దీనికోసం ఒక జార్ గన్ని, బ్లెండర్ గన్ని తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, ఇంకా పుదీనా, ఒక స్పూన్ పెరుగు, ఉప్పు, సరిపడ ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం. తయారు చేసుకున్న పేస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దాంట్లో డిప్ చేసి బాగా పట్టేలా చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, బటర్ వేసుకొని ఈ ముక్కలన్నీ దాంట్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువసేపు పట్టదు, తొందరగానే అయిపోతుంది. మన ఈ పన్నీర్ టిక్కా మనం స్టార్టర్గా తినొచ్చు, లేదా సైడ్ డిష్గా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది, ఇంకా ఈజీగా కూడా ఉంటుంది. మన ఇంట్లోనే ఇలా చక్కగా తయారు చేసుకుని పిల్లలకైనా పెట్టొచ్చు. ఇది తొందరగా కూడా అయిపోతుంది. ఇలా చూసారా, ఇలా చక్కగా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పైన కొద్దిగా మనం చాట్ మసాలాని కొద్దిగా యాడ్ చేసుకుంటే మంచి బాగుంటుంది టేస్ట్. ఇంకా మనం రెడీ అయిపోయింది మన పన్నీర్ టిక్కా. సర్వ్ చేసుకుందాం వేడివేడిగా.